ఈ ఆపద మనకి రాకుండా చూడడం అంటే ఏమిటో తెలుసా? భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఏ ఆపద మన దగ్గరికి వచ్చినా సరే మనం స్థిరంగా అలాగే ఉండడం వల్ల, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం కూడా ఏమీ చేయకపోవడం వల్ల అదే వెళ్ళిపోతుంది. వీడు మొండేడరా బాబు, దేనికి చెల్లించట్లేదురా అని వెళ్ళిపోతుంది. అంచేతను ఎప్పుడు పెయిన్ కిల్లర్లు వాడడం కంటే రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడం మంచిది కదా. ఆపద వచ్చినప్పుడు దైవ ప్రార్థన చేయడం కంటే నిరంతర స్మరణ చేయడం ఎప్పుడూ మంచిది. ఆపద వచ్చినప్పుడు చేసే ప్రార్థన పెయిన్ కిల్లర్ లాంటి, నిరంతరం చేసే స్మరణ నిరోధక శక్తి లాంటిది. ఏది కావాలో మీరే ఆలోచించు. నిరంతరం సుఖంగా ఉన్నా సరే, దుఃఖం ఉన్నా సరే, ఏమీ లేకపోయినా సరే, మామూలుగా కూర్చున్నా సరే, అనవసర పనులు మానేసి, అనవసర మాటలు మానేసి, అనవసరపు ఆలోచనలు మానేసి భగవద్ధ్యానం చేస్తే జీవితం అంతా బాగుంటుంది. పైగా భౌతికమైన కోరికలు కూడా అన్నీ తీరుతాయి, ఇబ్బంది ఏం లేదు, అన్నీ తీరుతాయి. దానివల్ల వచ్చే ప్రమాదం లేకుండా దేవుడు చూస్తాడు. వడపోసినటువంటి నీళ్ళు పాలు మజ్జిగో ఇచ్చినట్టుగా దేవుడు వడపోసిస్తాడు నీకు ప్రమాదం లేకుండా. అది నతాదిగా.